Hello and welcome to SKB Shots. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వాళ్ళు ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ని అబాండన్ చేశారు అండ్ ఆ డెసిషన్ అనేది సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లడ్ లైట్స్ వెళ్ళిపోయాయి, ఆ తర్వాత అన్ని లైట్స్ వెళ్ళిపోయాయి అండ్ దెన్ ప్లేయర్స్ అండ్ క్రూని సేఫ్గా స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు. క్రౌడ్ని కూడా జాగ్రత్తగానే మానిటర్ చేసి బయటకు తీసుకెళ్లారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు జరిగింది? ఆపరేషన్ సింధూర్ వాజ్ ఎ డిసైసివ్ అండ్ అ పర్ఫెక్ట్ యాక్యురేట్ అటాక్ ఆన్ ఉగ్రవాదుల సంస్థల మీద, వాళ్ళ మాడ్యూల్స్ మీద, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏ విధంగా కూడాను సివిలియన్స్ని ఇబ్బంది పెడదాము అనే ఆలోచనతో వెళ్ళలేదు. ఎవరెవరైతే దీనికి ప్రోత్సహిస్తున్నారో, ఎవరెవరైతే ఇండియాలో ఇలాంటి రకరకాల అనర్థాలకు కారణం అవుతూ ఉన్నారో వాళ్ళని పెంచి పోషిస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్థలకి ఆ పునాది వేసిన ప్లేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్ చేశారు. బట్ పాకిస్తాన్ ఎస్కలేట్ చేశారు. ఏ విధంగా ఎస్కలేట్ చేశారు? వాళ్ళు బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడున్న సివిలియన్స్ మీద వాళ్ళు అటాక్కి పాల్పడ్డారు. అండ్ ఇది ఏ విధమైన ఒక సమంజసమైన చర్య కానే కాదు. ఇరు దేశాలకు కూడా ఉగ్రవాదాలని అంతం చేద్దామనే ఆలోచన ఉంది. ఉగ్రవాదాలని మాత్రమే అంతం చేసేందుకు మనం ప్రయత్నిస్తున్నాం అనేది డిఫరెంట్ స్టాన్స్. బట్ ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు సివిలియన్స్ మీద కూడా అటాక్ చేసి ఎస్కలేట్ చేస్తున్నట్టు వాళ్ళ వేషాలు వాళ్ళు వేశారో, ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇండియన్ నేవీ కానివ్వండి, చాలా అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా అటాక్స్ అన్నిటి ఎదుర్కొన్నారు. అండ్ ఈ నేపథ్యంలో చాలానే జరుగుతున్నాయి మన దేశంలో. అండ్ అఫీషియల్గా ఇది ఇంకా బయటికి రాలేదు. బట్ దెర్ ఆర్ టాక్స్. ఇండియాలో జరుగుతున్న రకరకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాల్ చేద్దామని, అలాగే మీరు ఫ్లైట్స్ విషయంలో మాట్లాడుకుంటే కనుక చాలా ఫ్లైట్స్ని తగ్గిద్దామని, ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ కూడా ఇవాళ మ్యాచ్ రద్దయినట్టుగానే ఫర్దర్ మ్యాచెస్ ఉంటాయా ఉండవా అనే అఫీషియల్ ధృవీకరణ మాత్రం రేపు వస్తుంది మనకి. అండ్ థింగ్స్ ఆర్ నాట్ సేఫ్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్పేది ఏంటంటే ఆపద ఖచ్చితంగా ఉంది, ఆపద్ బాంధవుడు ఖచ్చితంగా ఉన్నాడు. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ రూపంలో మనందరినీ కాపాడుతూ ఆపద్ బాంధవుడు వాళ్ళ రూపంలో మనకి అత్యంత అద్భుతమైన సేవలు అందిస్తూ, వాళ్ళు పడుకోకుండా వాళ్ళు అన్ని విధాల దెబ్బలు తీసుకుంటూ, స్వీకరిస్తూ, తట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఎక్కడా కూడా శత్రువుల్ని మన మీద పడిపోకుండా చూస్తున్నారంటే కనుక సెల్యూట్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అండ్ కంప్లీట్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఉండాలి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద. రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి, రకరకాల మెసేజ్లు మనకి వాట్సాప్లోనో లేదంటే ట్వీట్లోనో చూస్తూ ఉంటాం. అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, అదయిందా ఇదయిందా అని పానిక్ అవ్వకండి, దేన్ని అంతగా నమ్మేయకండి. అఫీషియల్గా మనకి వస్తాయి, కన్ఫర్మేషన్లు వస్తాయి గవర్నమెంట్ దగ్గర నుంచి, వాటినే ఆధారంగా తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ విధించిన రెగ్యులేషన్స్ కానివ్వండి, ప్రోటోకాల్స్ని కానివ్వండి, లెట్స్ ఆల్ అడ్హియర్ టు ఆల్ దోస్ ప్రోటోకాల్స్ అండ్ స్టే సేఫ్. ఇందాక అన్నట్టుగానే ఇది ఆపదే, బట్ ఆపద నుంచి బయటపడేసి ఆపద్ బాంధవులు ఉన్నారు. అండ్ అలాగే మన దేశం మీద నమ్మకం మనకు ఉండాలి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద నమ్మకం మనకు ఉండాలి. ఐ డెఫినెట్లీ ఫుల్లీ బిలీవ్ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఖచ్చితంగా ఇక్కడ జరిగే అనర్థాలకి జవాబు చెప్తారు. ఇక మీదట ఎటువంటి అనర్థాలు రాకుండా చూసుకునేందుకు సమర్థవంతమైన చర్య తీసుకుంటారు. మనంతా చేయాల్సింది ఏంటి అంటే కనుక మనం జాగ్రత్తగా ఉండడం, వాళ్ళు పెట్టిన నియమాల్ని మనం అనుసరిస్తూ ఉండడం. అండ్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎటువంటి సహాయ చర్యలకి ఏమైనా పిలుపు అందిస్తే, ఏమైనా పిలుపు మనకి వినిపిస్తే ఖచ్చితంగా సహాయం చేయడానికి పాల్పడ్డాం. అదే మనందరం కూడా చేయాల్సిన పని. లెట్స్ ఆల్ స్టాండ్ విత్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, లెట్స్ ఆల్ స్టాండ్ విత్ అవర్ గవర్నమెంట్, లెట్స్ ఆల్ స్టాండ్ ఫర్ అవర్ కంట్రీ. జై హింద్, జై భారత్.